ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. 2023 నుంచి 2024 రాష్ట్ర ఆర్థిక సంస్థ లెక్కలపై ఆడిట్ నివేదికలను మంత్రి టీజీ భరత్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమైక్య లిమిటెడ్ వార్షిక ఆడిట్ నివేదికలకు మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సాధారణ బడ్జెట్ పైన కూడా చర్చ జరగనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, విలేజ్ హెల్త్ క్లినిక్స్, రాష్ట్రంలోని ఫ్రీ హోల్డ్ భూములు, పాఠశాలలకు వెళ్లి బాలికలకు హెచ్పివి టీకాలు, బెల్ట్ షాపులు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తిరుమల దర్శన టికెట్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, దేవాదాయ భూములు వివాదాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఈ రోజు జరగబోయే శాసనమండలి సమావేశాలకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, ఈ రోజు శాసన మండలి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటలకి అసెంబ్లీ సమావేశాలు, 10 గంటల నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ తో సెషన్ స్టార్ట్ కాబోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు, ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించినటువంటి భర్తీలు, అదేవిధంగా వైజాగ్ టీడీఆర్ బాండ్ల కుంభకోణంతో పాటు సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు వంటి అంశాలపైన కూడా ఈ రోజు సమావేశంలో అసెంబ్లీలో చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యవసాయ పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వార్షిక నివేదికను మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో యంత్రాంగం భారీ ఎత్తున అధికార పార్టీ వేదికలకి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక శాసన మండలి సమావేశాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇక్కడ వైసీపీ యూఓపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా వ్యవహరిస్తుంది కాబట్టి ఇక్కడ కొంతవరకు కూడా మొదటి నుంచి హాట్ గా సమావేశాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అందులో భాగంగానే సభ్యులు ప్రశ్నలకి ఈ రోజు మంత్రులు సమాధానం ఇవ్వబోతున్నారు. 2023 అదేవిధంగా 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థ ఇచ్చినటువంటి లెక్కల ఆడిట్ నివేదికను మంత్రి టీజీ భరత్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మండలిలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. ఆ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలపైన, ఆర్థిక సంస్థకు సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఆడిట్ నివేదిక వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 2023, 24 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయం కావడంతో ఆ సమయంలో జరిగినటువంటి ఆర్థిక అంశాలు, ఖర్చు చేసినటువంటి నిధులు, ఏ శాఖలకి ఎక్కడ ఎంత నిధులు ఖర్చు చేశారు, సంక్షేమం పేరుతో చేసినటువంటి నిధులకు సంబంధించినటువంటి ఖర్చు, అదేవిధంగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పేరుతో బటన్ నొక్కి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ రాబోతోంది. ఇక సహకార సంస్థకు సంబంధించినంత వరకు కూడా నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య వార్షిక ఆడిట్ ను కూడా ఇదే రోజు మండలి సమావేశాల్లో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టబోతున్నారు. ఇక్కడ కూడా నూనె గింజలకు సంబంధించి, ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాల్లో వార్షిక ఆడిట్ నివేదిక ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక సాధారణ బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే ఆర్థిక మంత్రి పయ్యావులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు మరోసారి మండలిలో సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినంత వరకు కూడా విలేజ్ హెల్త్ క్లినిక్స్, అదేవిధంగా రాష్ట్రంలోని ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు మండలి సమావేశంలో చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి రాష్ట్ర ఆర్థిక సంస్థ లెక్కలకు సంబంధించినటువంటి ఆడిట్ నివేదికకు సంబంధించినటువంటి అంశాలపైన అందరూ దృష్టి నెలకొంది. గత ప్రభుత్వం చేసినటువంటి నిధులు ఖర్చు, ఏ శాఖలకు ఎంత ఖర్చు చేశారు, ఖర్చు చేసిన వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ మేరకు జరిగింది అనేటువంటి అంశాలపైన కూడా ఈ రోజు సభలో కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఓకే రైట్.